నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు పలువురు ప్రముఖులతో పాటు భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్న జనసేన శ్రేణులు, అభిమానులు. ఓవైపు చిరంజీవి, మరోవైపు పవన్ కళ్యాణ్, మధ్యలో ప్రధాని మోడీ. రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో చోటు చేసుకున్న అరుదైన ఘటన. జంగారెడ్డిగూడెంలో ఎన్డీఏ కూటమి పార్టీల శ్రేణుల సంబరాలు. గ్రామదేవత గంగానమ్మకు ప్రత్యేక పూజలు జరిపిన నాయకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. కృష్ణా జిల్లా కేసరపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బుధవారం ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అను నేను అని చంద్రబాబు పలకగానే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేరింతలు కొట్టారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నంతసేపు కరచాల ధ్వనులతో సభా ప్రాంగణమంతా పండుగ వాతావరణం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటు భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. बनते देखा है गौरवनीय हमारे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र दामोदर दास मोदी जी को हम सब की तरफ से अभिनंदन और स्वागत करते हैं. श्री नारा चंद्रबाबु नायडू गारी चेत ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గౌరవనీయ గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
రాష్ట్ర వ్యాప్తంగా మెగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లి సమీపంలో నిర్వహించిన రాష్ట్ర మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చే రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. కొనెదెల పవన్ కళ్యాణ్ అనే నేను అని పవన్ కళ్యాణ్ పలుకగా సభా ప్రాంగణంతో పాటు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని లైవ్ లో వీక్షిస్తున్న అభిమానులు కూడా కేరింతలు కొట్టారు. తమ నాయకుడు లక్ష్యాన్ని చేరుకున్నాడని, తమకెంతో ఆనందంగా ఉందని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పలుచోట్ల సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటు భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గౌరవనీయ నారా లోకేష్ గారు కొన్ని దృశ్యాలు అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి దృశ్యం కోసం ప్రజలంతా ఎదురు చూస్తూ ఉంటారు. సరిగ్గా ఇలాంటి అరుదైన అద్భుత దృశ్యం ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కృతమైంది. మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటన కార్యక్రమం మొత్తంలో హైలైట్ గా నిలిచింది. ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబులు కొత్త మంత్రులను కలిసి ఫోటోలు దిగారు. ఆ తర్వాత సభా వేదిక నుంచి మోడీ దిగిపోయే సమయంలో ప్రధాన వేదికకు పక్కన ఉన్న మరో వేదికపై అతిథులంతా కూర్చుని ఉన్నారు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని అతిథులు ఉన్న వేదికపైకి మోడీ చేరుకుని అక్కడ ఉన్న చిరంజీవి దగ్గరకు వెళ్లారు. ఓవైపు చిరంజీవి, మరోవైపు పవన్ కళ్యాణ్ ఉండగా మధ్యలో మోడీ నిలుచుకుని చేతులు పైకెత్తి అందరికీ అభివాదం చేశారు. ఈ దృశ్యం చూడగానే అభిమానులంతా మెగాస్టార్, పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. మోడీ సమక్షంలో పవన్ గడ్డం పట్టుకుని చిరంజీవి నవ్వుతూ పలకరించారు. దీన్ని మెగాస్టార్, పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే దృశ్యంగా చెప్పుకోవచ్చు. అనంతరం వేదికపై ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్, ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు మిగిలిన వారిని ప్రధాని మోడీ ఆప్యాయంగా పలకరించారు.
అలాగే వేదికకి కుడివైపున ఉన్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, స్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు, సూపర్ స్టార్ తలైవార్ రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని. వారి దంపతుల్ని లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనస్ఫూర్తిగా వారి శుభకామనలు అందుకుంటూ మన బాలయ్య బాబుతోటి కరచాలనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వేదిక మీద అందరినీ పేరున పలకరిస్తూ రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రేమ, ఇది అభిమానం, ఇది వాత్సల్యం, ఇది కృతజ్ఞత, ఇది గౌరవం, అపారమైనటువంటి విశేష గౌరవంగా మనవి చేసుకుంటూ అద్భుతమైనటువంటి వారి యొక్క దిశానిర్దేశకత్వంలో మహనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క దిశానిర్దేశకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుందనటంలో సందేహం లేదు. అక్కడ అమిత్ షా గారు, ఇక్కడ మన వెంకయ్య నాయుడు గారు పెద్దలు వారిని పలకరిస్తూ ఉన్నారు. శ్రీ నరేంద్ర మోదీ గారు, ఇది అవ్యాజ అనుబంధం. ఏళ్ల తరబడి భారతీయ జనతా పార్టీ పలకరింపుని మనంతా వీక్షిస్తూ ఉన్నాము. మన రామ్మోహన్ నాయుడు గారిని అందరినీ ప్రత్యేకంగా అభినందించారు మన ప్రధానమంత్రి వర్యులు. అందరికీ ధన్యవాదాలు. మన గవర్నర్ దంపతులకు కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు. తమ ఆలోచనలతోటి విశేషమైనటువంటి రీతిలో తన మంత్రివర్గంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని గ్రామదేవత గంగానమ్మ ఆలయం వద్దకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు చేరుకుని టపాసులు కాల్చారు. గంగానమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి కొబ్బరికాయలు కొట్టారు. అదేవిధంగా తీన్మార్ కొడుతూ డాన్సులు చేశారు. ఈ సందర్భంగా కూటమి పార్టీల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం 100% అమలు చేస్తుందన్నారు. అంతేకాకుండా ప్రజారంజక పాలనను అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ 11:27 రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రధానికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే జంగారెడ్డిగూడెం పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలుపుతా ఉన్నాను. ఇవాళ మరి కూటమి దిగ్విజయం సాధించి మరి సుపరి పరిపాలన అందించడానికి మీ ముందుకు వస్తా ఉంది. మరి ఏదైతే ఈ కూటమి ఆధ్వర్యంలో హామీలు ఇచ్చామో ఈ హామీలన్నీ కూడా అతి త్వరలోనే అమలు పరిచి సంక్షేమ పాలన అందిస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. 4వసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా తెలుగుదేశం, బీజేపీ
వీళ్ళందరి తరఫున కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎంతో ఉన్నతమైన పాలనతో నిరుద్యోగులకు, రైతులకు అందరికీ కూడా అండగా నిలబడి రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సుదినం. ఈ రోజు మన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో పుణ్యం చేసుకుంటే ప్రమాణ స్వీకారం అయిందన్నమాట చేస్తున్నాడు. ఇలాంటి నాయకుడు మళ్ళీ రావాలని ప్రజలందరూ కోరుకుంటూ ఎంతో సంతోషంగా రంగారెడ్డి పార్టీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ సంబరాలు చేస్తున్నారు. మరి ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి, మిగతా ఎంపీలకి, కార్యవర్గం అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన జనసేన నాయకులు, అలాగే టీడీపీ నాయకులు, కూటమి అభ్యర్థులు అందరికీ నా తరఫున ధన్యవాదాలు చెప్తూ, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి శుభదినం. నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నుంచి సత్యకుమార్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెంది మంచి పరిపాలన అందించాలని ఆకాంక్షిస్తున్నాము. మన ప్రభుత్వం మన అభివృద్ధితో ముందుకెళ్దామని తెలియజేస్తున్నాం. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మరి తెలుగు దెబ్బ ఏంటో ఢిల్లీ నాయకులు కూడా చూశారు. ఇవాళ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఢిల్లీ వెళ్తే ఇంటర్వ్యూ అనే పరిస్థితి, ఇవాళ ఏళ్ళిద్దరి కోసం ఢిల్లీ నాయకులు ఎదురు చూసే పరిస్థితి. అది తెలుగు దెబ్బ అంటే ఏంటో ఢిల్లీ నాయకులు కూడా తెలుసుకున్నారు. కొదమ సింహాలు కాదు, కూటమి సింహాల కింద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా విజృంభించి తెలుగు దెబ్బ ఏంటో చూపించారు. ఇలా ఇంతటి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలందరికీ కూడా కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు నుంచి మంచి పరిపాలన, మన పరిపాలన, ప్రజలంతా కోరుకున్న పరిపాలన అందించడానికి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఏమైతే కోరుకున్నారో, ఏం జరగాలని కోరుకున్నారో అవన్నీ కూడా జరిపించడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు, అమరావతి ఈ రెండు కూడా పూర్తయి ఇన్ని రోజుల్లో తెలుగు ప్రజలకి రాజధాని రాష్ట్రంగా ఉంది. మరి త్వరలోనే మరి అమరావతి కూడా మరి మన రాజధాని చెప్పి మనం గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది. మన తెలుగు ప్రజల కళ పోలవరం కూడా త్వరలో నిర్మితమవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఏపీ ఎంసెట్ ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారు. దీంతో కళాశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించారు. కళాశాలకు చెందిన కె ఐశ్వర్య 2186 ర్యాంకును సాధించగా, ఎం దివ్యశ్రీ 3016, ఎం సౌజన్య 3629, కె యోగిని సత్య దివ్యవాణి 4050, బి పృథ్వీ 4154, ఎస్ లలిత 5516, ఎన్ నిహారిక 6361, ఎం స్నేహిత 6411, కె కిరణ్ శ్రీ సాయి 9109 ర్యాంకులను సాధించారు. మొత్తంగా 37 మంది విద్యార్థులు 20,000 లోపు ర్యాంకులను సాధించారు. ఈ సందర్భంగా వీరిని కళాశాల యాజమాన్యం సత్కరించారు. తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించడం తమకెంతో గర్వంగా ఉందని తెలిపారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ తమ కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల సహకారంతోనే అత్యుత్తమ ర్యాంకులు సాధించగలిగామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ యాజమాన్యం పి సతీష్ చంద్, వి శ్రీనివాస్, వి ప్రసన్నలక్ష్మి, పి లక్ష్మీ ప్రసన్నతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నిన్న సాయంత్రం ప్రకటించినటువంటి ఏపీ సెట్ ఫలితాల్లో మా విద్యా వికాస్ విద్యార్థులు మంచి ఉత్తమమైన ర్యాంకులు సాధించారు. బైపీసీ విభాగంలో లక్ష్మీ ఐశ్వర్య 2186, అలానే సౌమ్య 3629 ఇలా ఉత్తమమైన ర్యాంకులు. అలానే ఎంపీసీ విభాగంలో అయితే 3000 నుంచి 10,000 లోపల సుమారుగా 12 మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. ఈ ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులకి అభినందనలు, అలానే కృషి చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి అభినందనలు. అలానే ఫ్యూచర్లో ఇంకా మంచి ర్యాంకులు సాధించడానికి మా వంతు కృషి చేస్తాం. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే నీట్ ఫలితాలు ప్రకటించారు. ఆ నీట్ ఫలితాలలో మా విద్యా వికాస్ విద్యార్థిని సౌమ్య అనే అమ్మాయి వితౌట్ లాంగ్ టర్మ్ 2 years ఇంటర్మీడియట్ కోర్సుతో పాటు నీట్లో ర్యాంకు సాధించింది. ప్రత్యేకంగా అమ్మాయికి అభినందనలు. సో అమ్మాయికి కూడా మంచి మెడికల్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. అతి తక్కువ మంది విద్యార్థులు, సుమారుగా మేము
నీట్ కోచింగ్ ఇచ్చింది 9-10 మందికి మాత్రమే ఇచ్చాం. ఆ 10 మందిలో ఒక పాపకి ఇలా నీట్లో డైరెక్ట్ అటెంప్ట్లో సీట్ రావటం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. అలానే ఆ కోచింగ్ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకి మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ. ఇప్పుడు 2024 ఏపీ ఎంసెట్ ఫలితాలు రావటం జరిగింది. ఈరోజు మా విద్యార్థులు ఎక్కువ మందికి 10,000 లోపు ర్యాంకులు సాధించాం. ఇది అప్లాండ్ ఏరియాలోనే ఇంచుమించు జిల్లాలోనే అద్భుతమైన విజయం ఇది. ఇప్పటి వరకు అద్భుతమైన విజయాలు సాధిస్తూ మన జరిగినటువంటి ఇంటర్మీడియట్లో కానీ 10th క్లాస్లో కానీ అన్ని ఉత్తమమైన ఫలితాలే, అద్భుతమైన ఫలితాలు, టాప్ ఫలితాలు సాధించడం జరిగింది. అలాగే నీట్లో కూడా మంచి ఫలితాలు, డైరెక్ట్ 2 years ఇంటర్మీడియట్తో పాటు డైరెక్ట్ MBBS సీటు సాధించడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో కూడా అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ చక్కని విద్యార్థులను తీర్చిదిద్దేలా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు మారం దివ్యశ్రీ. నాకు ఏపీ ఎంసెట్లో 3016 ర్యాంక్ వచ్చింది. దానికి కారణం విద్యా వికాస్ మేనేజ్మెంట్ అని నేను చెప్తాను. అండ్ మా పేరెంట్స్ సపోర్ట్ కూడా ఎంతో ఉంది. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మాకు చెప్పిన క్లాసెస్ కానీ ఏమన్నా మాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఎంసెట్లో ప్రతి బిట్స్ కూడా మాకు ఇచ్చిన నోట్స్లోనే వచ్చాయి. అంటే మా ఫ్యాకల్టీ అంత డెప్త్గా చెప్తుందని నేను చెప్తాను. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మేనేజ్మెంట్, విద్యా వికాస్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ విద్యా వికాస్. Hello everyone, I am Aishwarya. I got 2186 rank in MSET, AP MSET. So I'm very grateful for that. Thank you Vidya Vikas. Our teachers took very special care about us. That's why we stood here in front all of you. I'm very grateful for all of this. Thank you. I'm An Soumya. I got 3629 in MSET. థ్యాంక్స్ టు విద్యా వికాస్. నీట్లో 420 మార్క్స్ వచ్చినాయి, సీట్ వచ్చింది నాకు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821225370, 8500409415 and 95423294990.